దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి ప్రత్యేక రీతిలో సిలోయం బాప్టిస్ట్ చర్చి సెమీ క్రిస్మస్ సంబరాలకు మిమ్మల్ని అందరినీ మరి ఇంతవరకు నడిపించినటువంటి పాస్టర్ జనతాన్ గారి బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ నువ్వు ఇంట్లో ఉండి వింటున్నావో లేకుంటే చర్చి ముందు కూర్చుండి వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒకటైతే వాస్తవం, దేవుడు నీతో నాతో మాట్లాడే ఒక ప్రత్యేకమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మన మధ్యలో మరి గొప్ప దైవజనుడు రెవరెండ్ కె సింహ గారు ఉన్నారు. బహుశా మీలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఈ జంట నగరాల్లో వన్ ఆఫ్ ద సీనియర్ పాస్టర్. మీకు ఒకవేళ తెలుసుంటే వైఎంసీఏ పక్కన పెద్ద చర్చ్ ఒకటి, అబండెంట్ లైఫ్ చర్చ్. ఆ చర్చ్ కి పాస్టర్ గారు, పాస్టర్ కె సింహ గారు మరి రాత్రి ప్రత్యేక రీతిలో దైవజనుడు మన మధ్యలో ఉన్న చాలా సంతోషం. నేను 2 నిమిషాలు తీసుకొని చిన్న మాట చెప్తాను. అయ్యగారు ఈ 2024 సంవత్సరం సిలోయం బాప్టిస్ట్ చర్చిని ఉద్దేశించి క్రిస్మస్ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ డియర్లీ బిలీవర్ రెవరెండ్ డాక్టర్ చిట్టిబాబు గారు, మహా గొప్ప దైవజనుడు చిట్టిబాబు గారు. ప్రభుత్వ అధికారులు అందరినీ సమకూర్చి వారికి దేవుని వాక్య ఉపదేశం అందాలని వారు చేసే ప్రయత్నాలు గొప్పవి. వారు సెక్రటేరియట్ లో ఒక ఉన్నతమైన పదవిలో ఒక ఆఫీసర్గా ఉంటూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప అధికారులు, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, ఐటీఎస్ కానీ, ఇటువంటి గొప్ప అధికారులకు దేవుని వాక్కు అందడానికి దేవుడు వీరిని ఒక ప్రత్యేకమైన సాధనంగా వాడుకుంటున్నారు. అద్భుతం అది. మరి ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ లో ఒక చక్కటి చర్చ్ కట్టడానికి వారు గొప్ప సదుపాయాన్ని కలగచేశారు. దానికి వీరిని అఫిషియట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సేవకునిగా, మరి గొప్ప అధికారిని, ప్రభుత్వ అధికారిని ఒక సేవకునిగా అక్కడ గుర్తించి బాధ్యతలను అప్పగించారు. అది చిట్టిబాబు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత. నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, ఎంతో ప్రాముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ, అనగా ఇప్పుడు మన రాష్ట్రపతి మన పట్టణంలో ఉన్నారు, మన దేశం యొక్క రాష్ట్రపతి గారు. వారి సదుపాయాలు చూడడానికి కూడా వీరు ఒక అధికారిగా అక్కడ ఉన్నారు. అలాగే అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటువంటి ఒక ప్రాముఖ్యమైన అధికారిగా వీరు కూడా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ అక్కడ పనిలో నిమగ్నమై ఉన్నటువంటి, ఎంత బిజీగా ఉండేటువంటి ఈ సహోదరులు దేవుని సేవకుడుగా మరి ఇటువంటి సందర్భాల్లో అనేక చోట్ల, రేపు మళ్ళీ ఖమ్మం వెళ్ళాలంటున్నారు, అనేక ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ దేవుని వాక్కును వ్యాపింపచేయుచున్నటువంటి ఒక ప్రముఖమైన సేవకుడని దేవుని నేను స్తుతిస్తున్నాను. మీరందరూ ధన్యులు. ఈ రాత్రి ఇక్కడ ఈ విధంగా సమకూడినందుకు. ఇక్కడున్న మందిరము సిలోయం బాప్టిస్ట్ చర్చ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యా, దీనికి మీరందరూ సభ్యులుగా ఉండటం, మీరు భాగస్థులుగా ఉండటం, మీ యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తించడం గొప్ప విశేషం. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్, amazing thing that is you belong to such a wonderful, powerful church. I thank God for the man of God, Shyam Babu garini batti, Reverend Dr. late Shyam Babu garini batti దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నా. వారి కుటుంబానికి గొప్ప ఆదరణ, ప్రోత్సాహము
ఆశీర్వాదము నిత్యము దేవుడు అనుగ్రహించి బలపరచునని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ఇక్కడ కాపరిగా ఉన్నటువంటి సోదరులు రెవరెండ్ జోనథాన్ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జోనథాన్ గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆయనకి పాటలు అంటే విపరీతమైన ఇష్టం. మ్యూజిక్ అన్నా, వర్షిప్ అన్నా, తర్వాత వాక్యం అన్నా ఎంతో ఆసక్తి కలిగినటువంటి సహోదరులు. ఇక్కడ వీరు బాధ్యత నిర్వర్తిస్తూ మీకు మంచి వాక్యోపదేశం చేస్తూ దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఈ సేవకుడు, దైవజనుడు, మా సహోదరుడు జోనథాన్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి మనం చెల్లిస్తున్నాం. ఇక్కడ పెద్దలందరూ, మీ అందరి పేరు నాకు తెలియదండి, బట్ స్టిల్ భీమయ్య గారు కానీ, క్రిస్టఫర్ గారు కానీ, బెంజమిన్ గారు కానీ, మీ అందరిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నా. మరి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైన వరము ఏమిటంటే ఈ గ్రంథము. ఈ గ్రంథము కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వరములు పొందుకోవచ్చు. ఒక్క వరము కాదు, అనేకమైన వరములు పొందుకోవచ్చు. రెండు విషయాలు ఉన్నవి. ఒకటేమో తలాంతు ఉంటుంది. ఇంతకుముందు సహోదరులు కీబోర్డ్ వాయించారు, తర్వాత ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ని హ్యాండిల్ చేస్తున్నారు. మీరందరూ కలిసి పాటలు పాడారు. నేను అనుకుంటా చిన్న బిడ్డలు కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటారు. ఇవన్నీ తలాంతులు. మనకెన్నో తలాంతులు, టాలెంట్స్. దెర్ ఆర్ టాలెంట్స్. సింగింగ్ ఈజ్ ఎ టాలెంట్. అనేకమైన తలాంతులు ఉన్నవి. అవి కాక దేవుడు ఇచ్చేటువంటి వరము. కొందరికి గొప్ప తెలివితేటలు ఉంటాయి, గొప్ప జ్ఞానులుగా ఉంటారు. వారు ప్రపంచాన్ని ఛేదిస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా మంది తల్లులు కనిపిస్తున్నారు, పిల్లలు కనిపిస్తున్నారు, తండ్రులు, కుటుంబాలు కనిపిస్తున్నాయి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, ఒక చిన్న జరిగిన విషయాన్ని చెప్తాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్పుచున్న విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే మన వైఖరి అంటే మన మానసిక స్థితి చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినప్పుడు మొదటి సందేశం ఏంటంటే మీరు మీ మనస్సును మార్చుకొనండి. దీని అర్థం ఏంటంటే గతంలో జరిగిన ప్రతి తప్పిదానికి మీరు ఏం చేయాలంటే విచారించాలి. అయ్యో నేను ఎంత పొరపాటుగా జీవించాను అన్న విచారం కలగాలి. ఒకవేళ అటువంటి విచారం లేదు అనుకోండి, భవిష్యత్తులో ఆశీర్వాదం ఉండదు. అందుకే దేవుడు తాను మన కొరకు ఒక వరం ఇచ్చాడు. వరము ఒక ప్రత్యేకమైన వరము. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీని వారు కలుసుకున్నట్టుగా కనబడుతుంది. ఆమె పేరు సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, అమ్మా నీవు దేవుని వరమును నిన్ను దాహమునకు ఇమ్ము అని అడుగుచున్న వానిని నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడిగెదవు, ఆయన నీకు జీవ జలము ఇచ్చును. ఆమేన్. మరి వరము ఎరిగి ఉండుట, దేవుని ఎరిగి ఉండుట, మరి దేవుడు మనకు అనుగ్రహించిన వరమును మనము కలిగి ఉండుట, ఇది ముఖ్యం. ఎరుగుట, మనము తెలుసుకొని ఉండుట, మనము జ్ఞానము కలిగి ఉండుట
ముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి. చాలా మంది యేసుక్రీస్తు అనగానే క్రైస్తవుల గురువు అనుకుంటారు, క్రైస్తవుల మతము, క్రైస్తవత్వము అనుకుంటారు, క్రైస్తవులకు ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటారు. కానీ బైబిల్ అంటున్నది అద్వితీయ సత్య దేవుని మనం ఎరిగి ఉండాలి. మతపరమైనటువంటి దైవత్వము కాక అద్వితీయత అనగా తిరుగులేని ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును, రైట్ అమ్మా, గట్టిగా పలుకుతారండి, ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. కష్టం, అసాధ్యం. పరిశుద్ధులుగా ఉండుట ఎంతో కష్టతరమైన పని. ఎన్నెన్నా చేయొచ్చు, కానీ పరిశుద్ధతను కాపాడుకోవటం అనేది సాధారణం కాదు. దానిని సులభం చేయాలి. నరులందరూ పరిశుద్ధులై, నరులందరూ పరిపూర్ణులై, నరులందరూ ప్రత్యేకమైన వారిగా వర్ధిల్లాలి అన్నది దేవుని సంకల్పము. మనకున్న బలహీనత ఏమిటంటే మనము త్వరగా అబద్ధాన్ని నమ్ముతాం, చాలా తొందరగా నమ్మేస్తాం అబద్ధాన్ని. అయితే దేవుడు మనకు ఇచ్చే జ్ఞానం ఏంటంటే అబద్ధము ఏమిటి, సత్యము ఏమిటి ఎరిగి ఉంటాం మనం. గమనించండి, నేను ఎవరైనా సరే ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఇది ఒరిజినలా డూప్లికేటా అని చూస్తారు. మీరు చూస్తారో నాకు తెలియదు. ఎప్పుడన్నా బంగారం కొట్టుకెళ్తే ఇది ఒరిజినలా లేకపోతే రోల్డ్ గోల్డా, హలో అని గమనించాలి. చాలా మంది రోల్డ్ గోల్డ్ కొనుక్కుంటారు పోయి. ఒరిజినల్ గోల్డ్ ఇస్ ద ఒరిజినల్ గోల్డ్ కావాలి. గోల్డ్ కి కూడా తేడా ఉంది మళ్ళీ. హల్లెలూయా. యా, దుబాయ్లో గోల్డ్ దొరుకుతుంది, భలే గోల్డ్, అది చాలా ప్రశస్తమైన బంగారం అది. ఓకే, గుర్తించగలిగి ఉండాలన్నమాట. ఒక్కొక్క వ్యక్తిని గుర్తించేటప్పుడు మనం ఈ వ్యక్తి చాలా తెలివైన వాడు, ఈ వ్యక్తి చాలా ప్రత్యేకమైన వాడు అని గుర్తిస్తారు. ఇప్పుడు కొందరు చాలా ఉన్నతమైన స్థితిలోకి ఉన్నారనంటే వారు తెలివి కలిగి ఉన్నారు కాబట్టి ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. తెలివి తక్కువగా ఉంటే ఏమైపోతారు? వాళ్ళు ఉన్నది పోగొట్టుకుంటారు. అయితే దేవుడు కనికరించి మనము ఏది కూడా, ముఖ్యంగా శ్రేష్టమైనది ఏది కూడా మనము పోగొట్టుకోకూడదు. ఇది దేవుని కోరిక. ఎవరైనా ఒక వాక్యం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము మీరు ఎవరైనా తీసి చదవగలిగితే మంచిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఈవి అని ఉన్నది ఇక్కడ. ఈవులు ఇచ్చేవాడు దేవుడు. ఈవులు ఇస్తాడు అంటే మనకు వరములు ఇస్తాడు, ఈవులు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు, మనకు శ్రేష్టమైనవి ఇస్తాడు దేవుడు. శ్రేష్టము, ఇక్కడ పదము గమనించండి, శ్రేష్టమైన ప్రతి ఈవి అనేది మనం సంపాదించుకున్నది కాదు, ఆయన మనకు ఇవ్వాలని ఇష్టపడి ఇస్తున్నది. ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దేవుడు అంటే నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఇష్టపడుచున్నాడు.
నేను నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళని కొట్టుకు తీసుకెళ్ళాను. కొట్టులోకి తీసుకెళ్ళి వాళ్ళకు నేను 5 స్టార్ చాక్లెట్ కొనిద్దాం అనుకున్నా. అప్పుడు 5 స్టార్ చాక్లెట్ ఆ రోజుల్లో ఒక 40 సంవత్సరాల క్రితం 5 రూపాయలు. 5 రూపాయలు పెట్టి నేను వాళ్ళకి 5 స్టార్ కొనిద్దామని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మాకు బబుల్ గమ్ కావాలన్నారు. బబుల్ గమ్ తెలుసా అండి? నోట్లో పెట్టుకుంటే మళ్ళీ లాక్కోవచ్చు. దాని ఖరీదు 50 పైసలే. అది నమిలి ఊసేయాలి. ఎవరు బట్టలు కన్నా అంటుకుంటే ఇంత సంగతులు. ఓకే, సో వాళ్ళు ఏం కోరుకున్నారు పిల్లలు? బబుల్ గమ్ ఇప్పి డాడీ మాకు ఒక చిన్న బబుల్ గమ్ చాలు అంటున్నారు వాళ్ళు. తండ్రిగా నేనేం కోరుకున్నాను? శ్రేష్టమైనది 5 స్టార్ చాక్లెట్ ఇవ్వాలి పిల్లగా నేను అనుకున్నా. మనం ఏం కోరుకున్నా మన కోరికలన్నీ అవన్నీ చెత్తవి. చెత్త కోరుకుంటాం మన జీవితంలో. మన కోరికలన్నీ చెత్త చెత్త చెత్త. ఓకే, కానీ దేవుడు మనకివ్వాలనుకున్నది మాత్రము శ్రేష్టమైనది. జ్ఞాపకం పెట్టుకోనండి. శ్రేష్టమైన ప్రతి ఈవి తర్వాతమ్మ సంపూర్ణము. గమనించండి, సంపూర్ణమైన ప్రతి వరము నీకు వరం ఇవ్వాలని ఆయన కోరిక. నేను మా పిల్లల్ని బాగా చదివించాలని, వాళ్ళు గొప్పగా వర్ధిల్లాలని, వారు ఆరోగ్యవంతులుగా బలంగా ఉండాలని, వారు తప్పులు చేయకూడదని, వారు ప్రత్యేకమైన వారిగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలని నా తాపత్రయం. హలో, పిల్లలు ఏమంటారు? డాడీకి చెప్పకుండా సినిమాకి పోయి వచ్చేద్దాం అనుకుంటారు. ఇంట్లో ఎవరికి తెలియకుండా నెమ్మదిగా సినిమా చూసి వచ్చేద్దాం అనుకుంటారు. తండ్రి ఏమనుకుంటారు? వీరు మంచి సాక్ష్యం కలిగి ఉండటానికి చెత్త చెదారాన్ని పట్టుకోకూడదు అని తల్లిదండ్రులు ఆశపడతారు. రైట్. ఇప్పుడు మనము దేవుని గురించి ఆలోచన చేయాలి. అసలు ఆలోచన చేయాలి. కీర్తనకారుడు ఉన్నాడే దావీదు అంటాడు, దేవుని గురించి మాట్లాడుతూ, నీవు నన్ను తల్లి గర్భంలో రూపించావు. వావ్, అద్భుతం. ఎవరికి తెలుసు నేను ఎలాగ రూపింపబడ్డానో తల్లి గర్భంలో? నాకు నేనే ఆలోచించుకుంటే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుందంటారు. కీర్తన 139వ కీర్తన 13-14 వచనాల్లో దేవుణ్ణి స్తుతిస్తుంటాడు. నీవు నన్ను తల్లి గర్భములో రూపించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటాడు. ఆశ్చర్యం. దేవుడు మనల్ని రూపించిన విధము చాలా ఆశ్చర్యం. మన సృష్టించిన వాడు ఉన్నాడు, తల్లి గర్భంలో రూపించిన వాడు ఉన్నాడు, మన జన్మకు కారణమైన వాడు ఉన్నాడు. ఎవరినంటే ఈ సృష్టికర్త. మొదటి మానవుణ్ణి అంటే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకు ఏ తక్కువ లేదమ్మా, ఏ కొదువ లేదండి అస్సలు. అంటే Adam was created as a perfect person. పర్ఫెక్ట్ అంటే అతడు పరిపూర్ణుడు. మొదటి మానవుడు పరిపూర్ణుడు. అప్పుడు దేవుడు అతన్ని చూసి చాలా సంతోషపడతాడు. ఎంత సంతోషిస్తాడంటే, వావ్, యు ఆర్ సో ప్రెషస్ రా, నువ్వెంత ప్రశస్తమైన వాడు అదమా, నీకు నేను ఇచ్చిన తెలివితేటలు ప్రత్యేకమైనవి, ఒకసారి నేను చిన్న పరీక్ష పెడతాను నీకు అంటాడు. అని తాను సృష్టించిన ఈ ప్రాణి కోటి ఉందే, ప్రాణులు ఉన్నారే, ఈ ప్రతి ప్రాణిని ఆదాము దగ్గర తీసుకొని వస్తాడు దేవుడు. తీసుకొచ్చి పేర్లు పెట్టమంటాడు. ఏం చేయమంటాడు? బైబిల్ చదువుకున్నారు కదండి. పేర్లు. ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు స్థిరమైపోయింది. ఇప్పుడు ఎవరన్నా పిల్లి అంటే ఆ పిల్లి అనే పేరు ఆయన పెట్టాడు, ఆదాము గారు పెట్టాడు.
ఇది పులి అంటే ఆ పులి అనే పేరు ఆయన పెట్టాడు. దాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఎందుకంటే ఆదాముకు మొదట దేవుడు ఇచ్చినది తెలివితేటలు. ఇప్పుడు చూస్తే చాలా మంది కోల్పోయారు, పోగొట్టుకున్నారు. తమ తెలివిని, తమ బుద్ధిని, తమ జ్ఞానాన్ని పోగొట్టుకుని వారు అజ్ఞానముగా బతుకుతున్నారు, జ్ఞానము లేని వారిగా బతుకుతున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, దీనికి కారణము దేవుడు ఒక మాట చెప్తాడు, అరే నీ ఇష్టం, ఇక్కడ చాలా వృక్షాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వీటికి ఎన్నో పళ్ళు ఉన్నాయి, ఫలాలు, నీకేం అభ్యంతరం లేదు, నువ్వు ఏదైనా తినొచ్చు, కానీ నాకు ఒక చిన్న ఛాన్స్ ఇస్తావా అని అడుగుతాడు దేవుడు. ఏమిటా ఛాన్స్? ఫలానా దగ్గర ఒక చెట్టు ఉంది, దాని జోలికి పోకు, ఆ పండు తినకు అంటాడు. చిన్న పరీక్ష. ఆ వ్యక్తికి స్వతంత్రం ఇచ్చాడు, నీ ఇష్టం, నన్ను ఏమైనా చేసుకోపర్లేదు, నీ జీవితం నువ్వు జీవించవచ్చు, కానీ ఒక మాట, నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, ఇది మాత్రం నువ్వు చేసి పెట్టు నాకు అంటాడు దేవుడు. మనం ఎన్ని అడుగుతాం దేవుడిని చెప్పండి? దేవుడు అది చేయి, ఇది అని అడుగుతుంటాం. దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, నా కోసం నువ్వు ఈ పని చేసి పెట్టు. ఏమిటి ఆ పని అంటే, ఆ పని ఏమిటి అని అంటే, నేను చెప్పిన మాట విను అంటాడు. థ్యాంక్ యూ, మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు, అద్భుతమైన ప్రజలు, మీరు నిజంగా ధన్యులు. బైబిల్ అంటున్నదమ్మా, బైబిల్ అంటున్నది మాట వినుటయే ఏమైంది? శ్రేష్టము. నేను చెప్పాను ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, శ్రేష్టమైన ప్రతి ఈవి. థ్యాంక్ యూ somebody is continuing the verse. Thank you, God bless you. శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణము, ఏ కొదువ లేకుండా, కొంచెం కూడా తక్కువ కాకుండా పూర్తిగా సంపూర్ణముగా వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. పర సంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి, దేవునికి స్తోత్రం. దేవుడు మనకేమైనాడంటే తండ్రి అయి ఉన్నాడు. ఆదామును చూసి దేవుడు ముచ్చట పడతాడు, అరే వీడంత హ్యాండ్సమ్ ఉన్నాడు, వీని కలర్ చూడు, వీని ఐస్ చూడు, వీని హెయిర్ స్టైల్ చూడు, హ్యాండ్సమ్ గాయ్, సో హ్యాండ్సమ్ హీ ఈజ్, హల్లెలూయా అని దేవుడు. ఇప్పుడు మై సన్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్, నా కొడుకు చాలా హ్యాండ్సమ్ ఉంటాడు. నేను లేనండి, నేను ఇంతే ఉన్నాను. హలో, నా కొడుకు ఆజానుభావుడు, వాడు చాలా బలాఢ్యుడు, వాని కలరే వేరు. వాడి లైఫ్లో నేను ఒకటే చూశాను, ఏంటంటే వాడు పాపము జోలికి పోకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ అందచందాలు కాదు నాకు కావాల్సిందే. వారి గురించి ప్రతి ఒక్కరు ఒక సాక్ష్యం ఇస్తారు. మా కుమారుని గురించి ఎంత ఆనందమో నాకు. నువ్వు సంపాదించకపోయినా పర్లేదు, నాకేం పెట్టకపోయినా పర్లేదు, హలో, కానీ నీ సాక్ష్యము, నీ యొక్క శరీరాన్ని కాపాడుకునే విధానము ముఖ్యం. శ్రేష్టం, అది శ్రేష్టం. నాకు 2 కుమార్తెలు, 2 అందగత్తెలు. మా చిన్న కుమార్తెని మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఎస్థర్ ఎవ్లిన్ అని మీరు యూట్యూబ్ కొడితే ఆమె పాటలు లక్షల మంది చూస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా చెప్తారా, మేము ఇది ఫాలో అవుతామండి అని. బహుశా మీరు ఎస్థర్ ఎవ్లిన్ అని కొట్టగానే ఆమె వస్తుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ డాటర్, వెరీ బ్యూటిఫుల్. అదే నాకు బ్యూటీగా అది కావాల్సింది. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఈ బ్యూటీ కంటే కూడా మించినది మరొకటి ఉన్నది. అదేంటది? బ్యూటీ ఆఫ్ హోలీనెస్. బ్యూటీ ఆఫ్ హోలీనెస్. God is expecting from us that we should be holy. మనం పరిశుద్ధంగా జీవించాలన్నది దేవుని కోరిక, రైట్? దీని నెరవేర్పుకు మనం ఇక్కడ చేరాం. ఈరోజు ఇక్కడ చేరింది ఎందుకు అని అంటే,
దేవుని కోరికను నెరవేర్చడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి కాదు, దేవుని కోరికను మనము నెరవేర్చాలి. భూమి మీద మనకి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. ఇలాగైపోదాం, అలాగైపోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి మనం రకరకాలుగా మనం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. ఓకే, ఏమిటి ఆ ప్రణాళిక? ఆ ప్రణాళిక ఏమిటంటే మనము కోరుకునేవన్నీ కూడా తాత్కాలికం, క్షణికం. మన కోరికలన్నీ క్షణికమే, తాత్కాలికమే. ఇవాళ ఉంటాయి, రేపు రెండు గుడుంబని ఎగిరిపోతాయి అవన్నీ. దేవుడు కోరింది ఏంటంటే నీకు నిత్యత్వము ఇవ్వాలని కోరుచున్నాడు. ఒకసారి చెప్పలు కొడతారండి, గట్టి కొట్టలు మనం చేస్తున్నా. నిత్యత్వం చెప్పండి, ఎవర్ లాస్టింగ్, ఎవర్ లాస్టింగ్ చెప్పండి, ఎవర్ లాస్టింగ్ పడుతారా ఒకసారి, ఎవర్ లాస్టింగ్. అది ఎప్పుడు కూడా మాసిపోదు, ముడికైపోదు, నలిగిపోదు, పాడైపోదు, చెడిపోదు, కుళ్ళిపోదు. అటువంటి ప్రత్యేకమైన జీవితము నీకు ఇవ్వాలని ఆయన కోరిక. ఎవర్ లాస్టింగ్, మరోసారి చెప్తారండి మీరు, ఎవర్ లాస్టింగ్. ఎన్నటెన్నటికి, నువ్వు ఎన్నటెన్నటికి ప్రత్యేకమైన వ్యక్తిగా వర్ధిల్లాలి అన్నది దేవుని కోరిక. అయితే ఒక మాట చెప్తాను, మీరు చెప్పండి కదా, మరణం అనేది దేవుడు పెట్టింది కాదు. మనిషికి మాత్రము దేవుడు మరణం పెట్టలేదు. హలో, చాలా మంది వాళ్ళ నోరు పాడేసుకుని సాగు తెచ్చుకుంటుంటారు. నేను చస్తానంటే చచ్చిపోతుంటారు. లోపల గుడి లోపల అది చస్తానేమో అన్న పిరికితనం ఉంటుంది, చచ్చిపోతారు. కానీ దేవుడు తెచ్చింది కాదు, వారు తెచ్చుకున్నది. నువ్వు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చతో ఉన్నప్పుడు అది చావు లేదు అసలు. కానీ నువ్వు తెచ్చుకుంటావు, దాన్ని తిని తెచ్చుకుంటావు, అంతే. నువ్వు తెచ్చుకుంటావు చావు, నువ్వు తెచ్చుకుంటావు. అలా తెచ్చుకున్నాడు మానవుడు. కీర్తనకారుడు అంటాడు, కీర్తన చూడండి 118వ కీర్తన 17వ వచనం చూద్దాం. 118వ కీర్తన 17వ వచనము. నేను చావను, నేను సజీవుడనై నా జీవము గల దేవుని క్రియలను నేను వివరిస్తాను. ఐ విల్ ప్రూవ్ టు ద వరల్డ్. నేను 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా మీదకి మరణం వచ్చింది. 48 సంవత్సరాల క్రితం నా మీదకి మరణం వచ్చింది. పెద్ద పెద్ద డాక్టర్లు పనికి అయిపోయింది, పని అయిపోయింది. నన్ను అందరూ అన్నారు, అయిపోయిందిరా నీ బతికితే అంతే, నీ ఆయుష్ 30 సంవత్సరాలే అన్నారు వాళ్ళు. హలో, దేవుడు దాన్ని మార్చాడు, మార్చి పారేశాడు దేవుడు. అందరూ, నేను కూడా అనుకున్నాను నా ఆయుష్ 30 మాత్రమే అనుకున్నాను. దాన్ని దేవుడు మార్చి ఇంకా కొన్ని సంవత్సరాలు పొడిగించాడు. దేవుడికి స్తోత్రం. కొన్ని సంవత్సరాలు పొడిగించాడు, ఒక రోజు 2 రోజులు కాదు, దశాబ్దాలు పొడిగించాడు ఆయన. హల్లెలూయా. డబుల్ చేస్తాడు దేవుడు. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము శాశ్వతమైనది. అది డబుల్ పోర్షన్ ఉంటుంది, రెండంతలు ఉంటుంది, రెండంతలు. దేవుడిచ్చే ప్రతి దీవెన డబుల్ అవుతుంది. దేవునికి స్తోత్రం. సో ఈ డబుల్ కావడానికి దేవుడు ఏం చేశాడంటే తాను నరునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చెప్పడం గట్టిగా, అది క్రిస్మస్. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశం, ఆయన చేసిన దాన్ని మనము అంగీకరించటం. ఎవరైతే దీన్ని నమ్ముతారో వారందరికీ శాశ్వతమైన ఆశీర్వాదం. ఈ వేళ ఉండి రేపు పోయేది కాదు. మీకు ఇంకొక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. చాలా మంది మా దగ్గర ప్రార్థనకు వచ్చి అంటుంటారు,
అయ్యా మాకేం లేదయ్యా, ఏం లేదు, దిక్కుమాల బతుకుతున్నాం అంటుంటారు వాళ్ళు. నేను దేవుడిని నమ్ముకుంటాను. ఏం చేయండి? దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి. ఎందుకు నమ్మాలి అన్నారు నన్ను కొందరు. నిన్న ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 చదువుదామా? 1 కొరింథీ 2:9 ఎవరైనా చదవండి. యా, నేను చెప్పేస్తాను. ఓకే, రైట్. దేవుని ప్రేమించు వారి కొరకు, ఒకవేళ నువ్వు దేవుని ఎరిగి నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే, బైబిల్ అంటున్నది దేవుని ప్రేమించు వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. ఈ రాత్రి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, దేవుడు మీ పట్ల గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీకంటే ఎక్కువ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్ అంటుంది ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. చెప్పండి, నన్ను ప్రేమించుచున్నాడు. నా దేవుడు, గట్టిగా పలకండి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ ప్రేమ అది? ఈ వేళ రేపోయేది కాదు, శాశ్వతమైనది, నిరంతరము నిలిచి ఉండేది, అనుదినము నూతనమవుచున్నది, కొత్తగా పుట్టుచున్నది. అది మన హృదయాల్లో కుమ్మరింపబడి పరిశుద్ధాత్మ ద్వారా తన బలమైన కార్యాన్ని జరిగిస్తున్నది. ధన్యుడు. సరే, మీకు మీరు చెప్పుకోండి, నేను ధన్యుడను. చెప్పండి, చేతులు పైకి చెప్పండి, నేను ధన్యుడను. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను మాట చెప్పాను, మా క్రైస్తవుడు అనే మాటకి అర్థం ఏంటంటే దీవింపబడిన వాడు అని అర్థం. చూడండి, మత్తయి సువార్త 25:34 అంటున్నది, తన కుడివైపున ఉన్న వారిని చూచి రాజు అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎవరు మీరు అని అంటే, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. చాలా మంది అంటారు, నేను శాపగ్రస్తుడిని, పనికిమాలోని, నా బతుకు ఎందుకు ఇలాగైపోయింది, నేను దేనికి పనికి వస్తాను, అసలు నా దగ్గర ఏమీ లేదు, ఎప్పుడు చూసినా విచారము, వేదన, దుఃఖం తప్ప మిగిలిందేమీ లేదంటుంటారు. కానీ మీకు సత్యం చెప్పుచున్నాను, మీ నిమిత్తము దేవుడు సిద్ధపరిచినది ఏదో బహుశా మీ కంటికి ఇంకా కనబడలేదు, మీ చెవికి ఇంకా వినబడలేదు. ఈ రాత్రి మీరు ఒక్కసారి దేవుని తట్టుకు చూసి, దేవుడా నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పండి. నేను చేయవలసిన పని ఏంటంటే నేను ఒకటే ఒక పని, నిన్ను నేను ప్రేమించాలి దేవా. ఎలా ప్రేమిస్తారండి దేవుణ్ణి? పూర్ణ హృదయంతో అంటుంది బైబిల్. కొంచెం కొంచెం కాదు, సగం సగం కాదు, పూర్ణంగా, సంపూర్ణంగా. చెప్పండి, సంపూర్ణత మన లోపల కలగవలసిన సంపూర్ణత. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీవు ఈ సృష్టికర్త అయిన జీవము గల దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీకు తిరుగులేదు. హల్లెలూయా. నేను కొంతకాలం చాలా అప్పుల్లో మునిగిపోయాను. మంచి వ్యాపారం ఉండేది, నాకు గొప్ప వ్యాపారం ఉండేది. డోంట్ వరీ సార్, ఫస్ట్ గారు, డోంట్ వరీ, లుక్ హియర్. ఓకే, యా. సో మునిగిపోయాను. కష్టం, ఎటుపోయిన అప్పులే. ఎన్ని తిప్పలంటే చెప్పొద్దండి. ఒకరోజు దేవుడు నా దుస్థితిని చూశాడు. ఏం చూశాడు? చూడండి, అపొస్తలుల కార్యములు చూద్దాం, 7వ అధ్యాయము 34వ వచనం ఏమంటుందో చూడండి. నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని అంటున్నాడు దేవుడు. మనం అంటే మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు లేడు అని బాధపడుతుంటాం. కానీ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 34వ వచనం అంటున్నది, దేవుడు ఆకాశం నుండి చూచి నీ దురవస్థను నిదానించి చూచి నీ మూలుగు విని నిన్ను విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. గ్లోరీ, హల్లెలూయా. అలాగే దేవుడు నన్ను అన్నాడు, అయ్య బాబు నువ్వు నిజంగా నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నానన్నా. ఇప్పుడున్న పరిస్థితి మారుతుందని నమ్ముతున్నావు అన్నాడు. నమ్ముతున్నాను. హలో, నిజంగా నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. నిజంగా నమ్ముచున్నావా? ఏమి నమ్ముచున్నావు? నా పరిస్థితి మారును, నేను నమ్ముచున్నాను అని పలికాను. నేను
పలికిన నాట నుండి ఈ రోజు మళ్ళీ అప్పు లేదండి. దేవునికి స్తోత్రం. ఓకే, అంతకు ముందు నేను అప్పు కొరకు అక్కడికి ఇక్కడికి పోయేవాడిని. అయ్యా ఏమన్నా అప్పిస్తాం అని అడిగేటోడిని. ఓకే, కానీ ఇప్పుడు నా దగ్గరకు వస్తారు అందరు అప్పు కోసం. అలా బైబిల్ అంటుంది మీరు అప్పు చేయరు. చదువుకోండి, మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంటున్నది మీరు అప్పు చేయరు. మరేం చేస్తారండి? ఏమైనా అంటారా? మరేమంటారు? ఏం చేస్తారు? అప్పు ఇచ్చెదరు అంటున్నది. చెప్పండి, మేము అప్పు చేయం, మేము అప్పిస్తాం. దేవునికి స్తోత్రం. నేను ఎవరికైనా అప్పిస్తే మళ్ళీ అడగను. లక్షలు ఇస్తాను నేను, లక్షలు. కరోనా టైంలో ఎంతో మందికి వాళ్ళ బిల్స్ లక్షలు పే చేసిన. నా దగ్గర ఏముండవు. అప్పుడు చెప్తాను నేను, ప్రభా నేను ఈ వ్యక్తికి 1,00,000 రూపాయలు ఆ బిల్లు కట్టాలి, పోయి కడతాను, బయలుదేరుతాను. నేను బయలుదేరుతాను, డబ్బుల కోసం బయలుదేరా. నేను కట్టి వస్తానని బయలుదేరుతాను, డబ్బు నా వెనక వస్తుంది. నీ వెంట వచ్చినట్టుంది బైబిల్. నీ చదువుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అంటున్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. నేను అమెరికా పోయి డబ్బులు తెచ్చుకోలేదు, ఎవరి దగ్గర పోయి చేయి చాపలేదు. ఎవరన్నా కానికిస్తే పుచ్చుకోను సార్, మీరు ఏమైనా కానికలు తెస్తే నేను పుచ్చుకోను. వినపడుతుందండి? నేను డబ్బుల జోలికి పోను. కానీ అది నా కోసం చేయబడ్డది. నేను చెప్పిన మాట వింటది. నేను డబ్బు పోయి నా బిల్లు కట్టిన పంటే కడుతుంది. అర్థమైంది కదా? మనం ఏం చేస్తాం? దానికి మొక్కుతాం, డబ్బు అంటుంటాం. అలా కాదండి. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నమ్మినట్లయితే మీరు నమ్మినది జరుగుతుంది. నువ్వు నమ్మినట్లయితే నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నాకు జరిగింది అదంతే. నేను వెళ్తాను, అది నా వెనకట్లు వస్తుంది. నేను కిమ్స్ హాస్పిటల్కి పోయి నిలబడ్డాను. అక్కడ భయంకరమైన కరోనా సీజన్. అక్కడ డాక్టర్ గారితో మాట్లాడాను. నేను బిల్ పే చేస్తాను కానీ ముందు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పాను. హలో, ఆయన నమ్మాడు డాక్టర్ గారు. డబ్బు లేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సార్ మెడిసిన్స్ కొనాలన్నాడు. సార్ మీరే అరేంజ్ చేయండి సార్ మెడిసిన్స్ కన్నా. ఆ డాక్టర్ గారు మెడిసిన్స్ అరేంజ్ చేశాడు. వండర్ఫుల్ డాక్టర్, అద్భుతమైన డాక్టర్. ఆయన ఆ మనిషిని బతికించాడు. రజనీకాంత్ అని ఒక యవనస్తుడిని బతికించాడు. లాస్ట్కి డిశ్చార్జ్ చేయాలి, డబ్బులు కట్టాలి, బిల్లు కట్టాలి. ఏం చేయాలి? ఎవరితో డబ్బులు లేవు, కట్టడానికి. నేనైతే ధైర్యంగా చెప్పేశాను, నేను కడతాను సార్, నీకెందుకు, నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాను. డబ్బులు నడుచుకుంటూ వచ్చాయి. సిన్హా గారు ఎక్కడున్నాడండి అని ఎత్తుకుంటూ వచ్చాయి. ఒక వ్యక్తి వచ్చాడు. మీరేనండి సిన్హా గారు అన్నాడు. అవునన్నా. ఈ 1,00,000 రూపాయలు పంపించారండి పలానా వారని చెప్పారు. నేను నాకు కాదు సార్, నేను ముట్టుకున్నాను, నీ డబ్బులు నేను ముట్టుకోను, ఆ రూపాయలు కట్టేయండి సార్ అక్కడ అని చెప్పాను. అలా కులకర్ణి గారు ఉన్నారు. డాక్టర్ కులకర్ణి కిమ్స్ లో మీరు పోయి అడగండి, చెప్తారు ఆయన. డాక్టర్ కులకర్ణి గారి దగ్గరికి వెళ్ళి కట్టేయండి సార్, డబ్బులు కట్టేయండి అని చెప్పా. నీకంత అధికారం ఇవ్వడానికి యేసు నీ లోకానికి వచ్చాడు. నిన్ను విడిపించడానికి వచ్చాడు, నిన్ను దీవించడానికి వచ్చాడు. నువ్వేం చేస్తుంటావు? ఎప్పుడు చూసినా ఏడు మాకు వేసుకుని అంటుంటావు. ఎప్పుడు ఏడు మొక్కలే సార్. మీరు చాలా ధన్యులు, మీరు చాలా నవ్వు మొక్కలు ఉన్నాయి, మీరు చక్కగా నవ్వుతున్నారు. నిరంతరం నవ్వుతూనే ఉందరుగాక. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను కనుక నిన్ను విడువక నీ ఎడల నేను ఏమి చూపుచున్నారమ్మా? కృప. పలకండి కృప, కృప. పలకండి, గట్టిగా పలకండి కృప. బైబిల్ అంటున్నది శక్తి చేత కాదు, బలం చేత కాదు. దేవుడు అంటున్నాడు నా ఆత్మ ద్వారా, దేని చేతులు, డబ్బు ద్వారా కాదు, మనుషుల ద్వారా, పలుకుబడి ద్వారా కాదు, రాజకీయ నాయకుల ద్వారా కాదు, మందుల ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. దేవుడు తన దూతను మరియ దగ్గరికి పంపించాడు. ఆమె కన్యక, ఆమె పవిత్రంగా జీవిస్తుంది, పరిశుద్ధురాలుగా ఉంటుంది. దేవుని సంకల్పం ఏంటంటే ఒక వ్యక్తి పుట్టాలి, పాప
పాపం లేని వాడు పుట్టాలి. ఎలా పుట్టాలి? పురుషుడితో కలయిక లేకుండా ప్రత్యేకమైన వ్యక్తిగా అతడు పుట్టాలి. దూత వెళ్తాడు మరియ దగ్గరికి, అమ్మా దేవుడు ఇలా సంకల్పించాడు నీ గురించి, నువ్వు గర్భవతితో కుమారుని కంటావంటే అమంటది, అయ్యా నేను పురుషుని ఎరగలిదాను. వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. మా దగ్గర యవనస్తులకు చెప్తాను, ఆడపిల్లకి అందరికి చెప్తాను, అమ్మా జాగ్రత్త, మీరు ఇటువంటి సాక్ష్యం కలిగి ఉందురుగాక. ఈ తల్లి మరియ ఎటువంటి సాక్ష్యం కలిగి ఉందో అటువంటి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉందురుగాక. హల్లెలూయా. అంటే అప్పుడు దూత అంటే ఆమె అంటే ఎలా సాధ్యం ఇదనంటే, చెప్పండి ఒకటే మాట, దేవునికి సమస్తము సాధ్యం. ఊరంతా కనబడాలి. మీరేంటి అసలు అపోలో హాస్పిటల్ పోలేదు. ఇది దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే నీకును సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఆమేన్. గ్లోరీ టు గాడ్. సో దేవుడు అన్నిటినీ సాధ్యం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ దూత ఏం చెప్తాడంటే, అమ్మా నీ మీదికి పరిశుద్ధాత్మ వస్తాడు. ఎవరు వస్తారు? నీ మీదికి నిందగా వచ్చేది. ఆమె నింద వస్తుందేమో నా మీదికి, ఈ కన్యక గర్భం ధరించింది, ఇది అక్కడ పరిశుభ్రాలు తిడతారేమో అని ఆమె భయపడుతుంటే, సార్ మీరు కదలకండి ప్లీజ్. ఓకే, యా, హల్లెలూయా. సో థ్యాంక్ యూ. ఓకే, గమనించండి అమ్మా, చీరండి కొంచెం చీరండి, ఆ మాట తర్వాత నవ్వు తిరిగారు కానీ. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. డోంట్ వరీ, ఎవరు డిస్టర్బ్ చేసి నేను డిస్టర్బ్ కాను, నువ్వు డిస్టర్బ్ కాకు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్ గాడ్. ఓకే, అక్కడ ఆగిపోయాం. పరిశుద్ధాత్మ, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడున్న ప్రత్యేకత ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నీవు శక్తి నొందుదవు, నీవు గర్భం ధరించి కనే కుమారుడు అతడు పరిశుద్ధుడై ఉంటాడు. యేసుక్రీస్తు అంటే పరిశుద్ధుడు అని అర్థం. చెప్పండి, యేసుక్రీస్తు అంటే ఎవరండి? భ్రష్టుడు కాదు, పరిశుద్ధుడు. హల్లెలూయా. అందుకే ఆ పేరు ఎత్తగానే పరిశుద్ధత నీ మీదికి వస్తుంది, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు, దేవునికి ఇష్టలుగా బతకలేరు. మనకు పరిశుద్ధత లేదు కనుక దేవుడు ఆ పరిశుద్ధుణ్ణి పంపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న గొప్ప చరిత్ర ఏమిటంటే, ఇశ్రాయేలుకు దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. చెప్పండి, మీరు యెషయా గ్రంథం చదువుకుంటే మొత్తం అంతా మీకు ఒకటే మాట కనబడుతుంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. మీరు పలికినప్పుడల్లా నా దేవుడు పరిశుద్ధుడు అని పలకండి. అప్పుడు దేవదూతలు మీ చుట్టూ నిలబడకపోతే నేను అడగండి వచ్చి. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అంటుంది, వారు పరిశుద్ధుడు అని పలుకుతున్నారు. ఆ దేవదూతల అంగీలు, వారి చేతులు, వారి కదలికలు చూసినట్లయితే ఏ వీణా కూడా పనికిరాదంట, ఏ కీబోర్డు పనికిరాదంట. ఆ కదలికల్లో ఉన్నటువంటి మ్యూజిక్ అమేజింగ్ మ్యూజిక్. గ్లోరీ టు గాడ్. ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరు దీవెన పొంది ఇక్కడి నుంచి వెళ్తారు. మీరు నిండుగా వెళ్తారు ఇక్కడి నుంచి. మీ ఇంటికి పోయిన తర్వాత మీ కొండలేవి ఖాళీగా ఉండవు. మీ బీరువారు కూడా మీరు తెరవగానే అద్భుతాలు కనిపిస్తాయి. హల్లెలూయా. యా, నేను ఒక రాత్రి ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళి తెల్లవారుజామున ఇంటికి పోయాను. బాగా అలసిపోయినాను. నేను అలసిపోకూడదు, మనం ఏం చేయకూడదు, అలసిపోకూడదు అని చెప్పి నేను పాట పాడుకుంటూ నాట్యం చేస్తే మా భార్య వచ్చి చూసిందన్న. బాగా ఉండగానే ఇంట్లో బియ్యంలే ఉంది. హలో, అయితే ఏంటన్నా, అదే పిల్లల్ని స్కూల్కి పంపాలి, వాళ్ళకి టిఫిన్ చేయాలి, బియ్యం ఏమంటుంటే ఏంటంటే మీరు నిలబడి చక్కగా పాడుకుంటా నాట్యం చేసుకుంటా ఉన్నారు అంతే. సర్లే అని పంపించు, నేను బియ్యం తెస్తాను తర్వాత అన్నాను. లాస్ట్ టైం అలాగే చేశారు మీరు, వాళ్ళకి టిఫిన్ లేదు, అక్కడికి వెళ్తే అందరు తింటున్నారు, వాళ్ళు ఏమో చూస్తున్నారు పిల్లలు. ఈసారి నేను పంపని పిల్లలు అంది. తల్లి ప్లీజ్ పంపు పిల్లల్ని, లేకపోతే వాళ్ళకి
అటెండెన్స్ తక్కువ అవుతుందని నేను బతిలాడుతున్నా. ఆమె వినేటట్లేదు. నేనేం చేయను, పోయి పడుకున్నామే. పిల్లలు తయారే ఉన్నారు, వాళ్ళ స్కూల్కి పోవటం లేదు. ఎందుకంటే వారికి టిఫిన్ బాక్స్ కావాలి. ఇంట్లో బియ్యం లేవు, నా జేబులో డబ్బులు లేవు. నేనన్నా నేను మాత్రం నా ఆరాధన ఆపను, ఈయనకంటే ఎక్కువ పాడతాను నేను. హలో యా హల్లెలూయా. ఏనే పాడుతున్నా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అని నాట్యం చేసుకునే పాడుతున్నా. ఏమన్నా భార్య కోపం అంటే కోపం వస్తుంది. పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి, నేమో పాడుకుంటా ఉన్నాడు. హలో, నేను పాడుతున్నాను, మీరు నమ్ముతారో లేదో. ఆయన పేరు చెప్తాను. ప్రభాకర్ గారు అని ఒక ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో లీగల్ మేనేజర్. ఆయన మంచి స్నేహితుడు. ఆయన వచ్చి తలుపు కొట్టాడు. మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము, మాకు లిఫ్ట్ లేదు. ఆయన వచ్చి తలుపు కొట్టి అన్నాడు, ప్రభాకర్ ఏమైందన్నా? చెప్తాను సార్, చెప్పండి సార్ అంటున్నాడు. ఏమైనా ప్రభా ఇట్లా చూస్తే బియ్యం వస్తా ఉంది అక్కడ. ఆయన బియ్యం కొనుక్కొని పోయాడంట. పోతే దేవుడు ఉన్నాడంట, రై అందులో సగం నా కొడుక్కి తీసుకెళ్ళి ఇచ్చేసాయి. ఆ స్కూటర్లో వేసుకుని ఆ 25 కిలోలు కొనుక్కున్నాడు. మిగిలిన మూట నెత్తి మీద, ఆఫీసర్ నెత్తి మీద మూట వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఆయాసం ఏమవుతుంది? వచ్చి తలుపు కొడితే చూస్తే బియ్యం రెడీ. నీ దేవుడు నీకు తక్కువ చేయడమ్మా. ఈరోజు నేను ఎంతో మందికి బియ్యం బస్తాలు పంపిస్తా. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, మంచి కర్నూలు మసూరి కానీ నిజామాబాద్ బెస్ట్ రైస్ కానీ పంపిస్తా. ఆ చెత్త అదేంటది, దాన్ని ఏమంటారు, ఏదో ఇస్తారు కదా అక్కడ మన వాళ్ళు, కంట్రోల్ కాదండి. దాని జోలికి పోను. నేను ఏదో ఇస్తే మీకు శ్రేష్టమైనదే చెప్పండి అమ్మా, శ్రేష్టము. ఎందుకంటే నువ్వు శ్రేష్టము కనుక దేవుడు నీకు శ్రేష్టమైనవే ఇస్తాడు. నీకేం తక్కువ చేయడు ఆయన, నీకేమి తక్కువ చేయడు ఆయన. హల్లెలూయా. యా, నాకు ఒక సహోదరు ఒక పెన్ గిఫ్ట్ ఇచ్చింది. పెన్ను అది పట్టుకొని అది రాయటం లేదని చెప్పేసి దక్కన్ పెన్ షాప్కి వెళ్ళాను. సార్ ఇది ఎక్కడ సార్ అని అడిగాడు ఆయన. ఎందుకన్నా? దీని ఖరీదు తెలుసా అన్నాడు. తెలియదన్నా. 70,000 సార్ ఇది అన్నాడు. ఓరే బాబా, ఈ పెన్ను 70,000? నేను ఎప్పుడు వెళ్ళాలని కంపెనీ 3 రూపాయలు కొనుక్కొని తిరుగుతాను. ఈవిడి గారు నాకు ఒక ప్రిన్సిపల్, ఒక కాలేజ్ ప్రిన్సిపల్, కానీ మంచి అక్క. మేము అక్క అని ఆమెను సంబోధించేవాళ్ళం. ఆమె 70,000 ఖరీదైన పెన్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. వావ్, దేవునికి స్తోత్రం. అమ్మా, నీకు ఏది తక్కువ కాకుండా చూసే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పేరు ఏంటి చెప్తాను వినండి. ఆయన పేరు జ్యోతిర్మయుడు. ఆయన చీకటి లేదు, విచారం లేదు, మరణం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, దిగజారే బతుకు లేదు, తాగుడు లేదు, చెత్త చెదారం పలికే మాటలు లేవు. ప్రత్యేకత ఉన్నది. చెప్పండి ఏమన్నది? ఆయన పేరు యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి, చెప్పండి. నాకు కావాలి. ఎవరు కావాలి నీకు? ఈయన కావాలి నాకు శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఇచ్చేవాడు నాకు కావాలి. ఆయన జ్యోతిర్మయుడు. ఏమే? అందుకని పుట్టిన వెంటనే ఆకాశంలో తార. ఇగో ఈ తారలని తారలు, ఇక మనం పెట్టుకునే తారలు కాదు ఇవన్నీ, పేపర్ తారలు ఇవన్నీ. కానీ అసలైన తార ప్రత్యక్షమైంది. ఎవరికి ప్రత్యక్షమైన అసలైన తార? జ్ఞానులకు ప్రత్యక్షమైంది. అందుకే బైబిల్ అంటుంది, మీరు ఎవరికైనా జ్ఞానము తక్కువ ఉంటే దేవుణ్ణి అడగాలి. బంగారం అడుగుతారు, వెండి అడుగుతారు, ఎత్తు అడుగుతారు, సుత్తు అడుగుతారు, ఎన్ని అడుగుతారు. జ్ఞానం అడుగుతారు. మీరందరూ జ్ఞానం అడుగుతారు గాక. హల్లెలూయా. జ్ఞానం అడిగితే దేవుడు నీకు అన్ని వృద్ధిని దయచేస్తాడు. సమృద్ధిని దయచేస్తాడు. చెప్పండి, వృద్ధిని సమృద్ధిని దయచేస్తాడు. నేను ఇలాగే వీళ్ళ ఊరు గణపూర్లో పాస్టర్ ఉన్నాడు. వీళ్ళ పేరెంట్స్ వెళ్తారు అక్కడికి, వినోద్ అని. యవనస్తుడు, ఆయన భార్య చనిపోయినప్పుడు మా దగ్గరికి వచ్చాడు. ఆయన వస్తే నేను చెప్పాను, బాబు నీ విచారం పోవాలంటే నేను ఒక దగ్గరికి పంపిస్తాను, అక్కడికి వెళ్ళని చెప్పా. అక్కడికి వెళ్ళి బైబిల్ నేర్చుకొని పోయి అని చెప్పాను. ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
ఆయన అక్కడ బాగుంది సార్, కోర్స్ అయిపోయింది అన్నాడు. మరొక దగ్గర పోమని చెప్పి బెంగళూరు పంపించాం. అక్కడ బెంగళూరు వెళ్ళాడు, అక్కడ మన బైబిల్ చేశాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత దానికి వివాహం అయింది, వివాహం చేశాం మేము. కానీ సమృద్ధి లేదు, ఎక్కడ సమృద్ధి లేదు. కష్టపడుతున్నాడు, ఏమి సమృద్ధి లేదు. ఒకరోజు నేను చెప్పాను, నీకు ఒట్టి సమృద్ధి కాదు, సర్వ సమృద్ధి కలుగుతుందని చెప్పాను. హలో, సైకిల్ కూడా లేదండి దగ్గర. నా మేనేజర్ స్కూటర్ అమ్మేస్తున్నాడు. అది పాపమాడికి సైకిల్ కూడా లేదురా, నీ బండి అమ్మకు నాకు రెంట్ వస్తుంది, నా డబ్బులు నేను ఇచ్చేస్తాను నేను అని చెప్పి ఆ స్కూటర్ తీసుకుని ఆయనకి ఇచ్చాను. ఎంత ఆనందపడ్డాడు, అమ్మా దేవుడు నాకు స్కూటర్ ఇచ్చాడు అని పిచ్చాడు. ఆ స్కూటర్ కాదు, నీకు ఇంకేదైనా ఇస్తాడు చూడని చెప్పా. సార్ ఏమొచ్చాడు ఆయన దగ్గర ఇప్పుడు? ఏ కారు ఉంది? ఇన్నోవా కారు మన దగ్గర ఇప్పుడు. ఏం దిక్కుమాలోడు, ఏమి లేవాడు, సైకిల్ కూడా లేనివాడు, సర్వ సమృద్ధి కలిగి వర్ధిల్లుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నీకేమో రాయండి, దేవుడు సమస్తము ఇచ్చువాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. సర్వ సమృద్ధి, సర్వ సమృద్ధి. జ్ఞాన సంపన్నత ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ ద్వారా దెయ్యాలు వెళ్ళగొడతాడు, నీ ద్వారా రోగుల్ని స్వస్థపరుస్తాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్ముదువు కాక. చెప్పినంతసేపు బాగానే ఉంది కానీ తర్వాత బాగాలేదంటారు కొందరు. ఆయన చెప్పినంతసేపు బాగుందంట, తర్వాత బాగాలేదంట. నువ్వు చెప్పడం మొదలుపెట్టు, అప్పుడు బాగుంటుంది. చెప్పండి, మీ నోటితో పలకండి, నా దేవుడు, నా దేవుడే దేవుడు. ఏ దేవుడు కాదండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది ఇంకా ముగిస్తాను. ఓకే, 1 కొరింథీ 1:9 చూద్దాం. దీంతో ముగిస్తాను. నేను బైబిల్ తెరిచాను ఎంతసేపు, నోట్స్ రాసుకుని వచ్చానా? మీరు ఏమైనా అందించారా? నాకు లేదు కదా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా పలకండి, హల్లెలూయా. వావ్. యా, 1:9 అమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పండి, నమ్మతగినవాడు. ఏ దేవుడు? నమ్మతగినవాడు. హల్లెలూయా. యా, మనము నమ్మాలి ఏంటంటే నమ్మతగినవాడు. దేవుడు సెలవీయగా అది జరుగును. ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మాట నెరవేరును. కనుక ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని నీ బాధలన్నీ మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. బాధలన్నీ తెచ్చుకోండి. ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని భయాలు, పిరికితనం, వ్యర్థమైన ఆలోచనలు ఇవన్నీ కళ్ళ ముందు తెచ్చుకోండి. రాత్రి కళ్ళలో కనిపించే దయ్యాలు, భూతాలు అన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోండి. కళ్ళ ముందుకు తెచ్చుకోండి. యా, కళ్ళ ముందుకు తెచ్చుకొని మీరు నోరు ఊపి మాట్లాడండి. యేసు నా ప్రభు. ప్లీజ్ 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 ఏమొద్దండి. యేసు నా ప్రభు అని చెప్పండి ఒకటే మాట. ఈ దెయ్యం కాదు, ఈ సమస్య కాదు, ఈ రోగము కాదు, ఈ అపరంద కాదు, ఈ అపవాది తంత్రము కాదు. యేసు నాకు ప్రభు ఉన్నాడు. ఆమేన్. యేసు నా ప్రభువు అని నోటితో ఒప్పుకొనిన ఎడల బైబిల్ అంటున్నది, యేసు నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనిన ఎడల ఆ సమస్యలు, ఆ పరిస్థితులు, ఆ బంధకాలు అన్ని పటాపంచలైపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ పలుకుట నీ వంతు. ఆయన ఒప్పుకొనిన ఎడల ఆయన ప్రభుగా వచ్చాడు, భూమి మీద జీవించాడు, ప్రభువుగా జీవించాడు. హల్లెలూయా. అందరూ అంటున్నారు, ఇది ఏ పాటి వాడు? ఆయనకి సముద్రం తుఫాను సైతము లోబడుచున్నవి. ఎవడు ఆయన కార్యాలను చేశాడు. ఆయన మరణం పట్టుకోవాలని ట్రై చేసింది. అన్నాడు, నువ్వేది పట్టుకో, నేనే చూడపా అని చెప్పి మరణానికి అప్పగించుకున్నాడు. కానీ మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. బైబిల్ అంటుంది, మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన తిరిగి లేచాడు, ఈ రోజు మన మధ్యన సంచరిస్తున్నాడు, మనకి ఆనందం ఇచ్చాడు, పండుగ చేసుకోవడానికి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ రాత్రి వింటున్న వారందరికీ ఆశీర్వాదం కలుగుతుంది, మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, సకల విధముల జయభేరి మ్రోగుతుంది. ఆయన మహిమేశ్వరంతో మీరు వర్ధిల్లుదురుగాక. మీకు ఎప్పుడు లేని ఎంత విచిత్రమైనటువంటి అనుభూతిని దేవుడు అనుగ్రహిస్తాడు. మీ నేత్రములు వెలిగింపబడతాయి,
మీరు అనేక ప్రత్యేకమైన వాటిని చూడగలుగుతారు, వివేచించగలుగుతారు, అపతంత్రాలు మీరు లయం చేయగలుగుతారు. మీరు నిత్యత్వంతో, నూతనత్వంతో నిత్యము ప్రతిష్ఠింపబడిన వారిగా, దీవింపబడిన వారిగా ముందుకు కొనసాగుతారు. సర్వాధికారులైన మా తండ్రి మహోన్నతుల, ఈ మాటలు వింటే ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాక్యం యొక్క ప్రత్యక్షత నెరవేరును గాక. నీ ప్రసన్నతను దయచేయము, దీవించము, నీకు కుమ్మరించము, ఒక్కొక్కరిని నూతన పరిచయం వర్ధిల్లచేయము. నీ వెలుగునితో ప్రకాశించును గాక ప్రభా. ఎక్కడ ఇచ్చే నందగా లేకుండా కదా నందగా శక్తుల ప్రభావం లయపరిచి నీ కరుణ కటాక్షాన్ని మీరు తీవ్రంగా దయచేసి నీ ఉపదేశం కుమ్మరించి మహిమ పొందుమని మా ఉపకారి మహోన్నతుడు మహాశక్తిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.